కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారీ కుంభకోణానికి తెరతీసింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫామ్ సహా 24 రకాల వస్తువుల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో ఏకమొత్తంగా టెండర్లు పిలవడం వివాదాస్పదమవుతోంది. బడా ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా కమిషన్ల మీదకు బాటలు వేసుకుంటున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. సంస్థల వారీగా, జిల్లాల వారీగా కాకుండా కేంద్రీయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర స్థాయిలోని ప్రొక్యూర్మెంట్కు రంగం సిద్ధం చేయడంతో పాటు నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బడా కంపెనీలకే లబ్ధి చేకూరనుండడంతో నాణ్యతా ప్రమాణాలకు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. నిధుల స్వాహ కోసమే టెండర్ ప్రక్రియను కేంద్రీకరించారని గురుకుల అసోసియేషన్లు, జిల్లా స్థాయి గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, నోటిఫికేషన్ విధానం కూడా అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఏటా పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు తదితర 24 రకాల వస్తువుల్ని ప్రభుత్వమే అందిస్తుంది. గతంలో ఏ విద్యా సంస్థకు సంబంధించిన వస్తువులను ఆ విద్యా సంస్థ ద్వారా జిల్లా స్థాయిలోనే కలెక్టర్ల ద్వారా టెండర్లు నిర్వహించి కొనుగోలు చేసేవారు. ఇప్పటి వరకు అదే పద్ధతిని పాటించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియకు స్వస్తి పలికింది. తాజాగా 2026-27 సంవత్సరానికి సంబంధించి టెండర్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. దరఖాస్తుల గడువు 17వ తేదీతో ముగియనున్నది. ఇదిలా ఉంటే మొత్తంగా 24 రకాల వస్తువులకు సంబంధించి జారీ చేసిన ఈ టెండర్ విలువ 880 కోట్ల రూపాయలు. పీఎంయూ ఏర్పాటే నిధుల మేత కోసమని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించి దుస్తుల్ని తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. దాదాపు 24,000 మంది చేనేత కార్మికుల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని అదే విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం సైతం కొనసాగించింది. బతుకమ్మ చీరలు, ఇతరత్ర ఆర్డర్లు సైతం అదనంగా అందించి చేనేత కార్మికులకు మరింత ఉపాధి కల్పించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం టెస్కో ద్వారా యూనిఫామ్లు, వస్త్రాలు కొనుగోలు చేయాలని గత సంవత్సరం మార్చిలో జీవో 1ను మరోసారి జారీ చేసింది. కానీ ప్రస్తుతం తాము జారీ చేసిన జీవోని రేవంత్ రెడ్డి సర్కార్ తుంగలో తొక్కింది. జీవో 1కు విరుద్ధంగా టెండర్ విధానానికి తెరలేపింది. మొత్తంగా 250 కోట్ల రూపాయల విలువైన యూనిఫామ్లకు సంబంధించి ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా టెస్కోకు యూనిఫామ్ల ఆర్డర్లు దూరమైనట్టేనని భావిస్తున్నారు. బడా కంపెనీలకే టెండర్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిబంధనలు సైతం అందుకు అనుగుణంగానే రూపొందించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నూతన టెండర్ విధానానికి తెరలేపడానికి ప్రధాన కారణం కమిషన్ల కోసమేనని గురుకుల అసోసియేషన్లు, చిన్న మధ్య తరహా గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ సంస్థల్ని టెండర్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారని భావిస్తున్నారు. టెండర్ నిబంధనలు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ట్రంక్ బాక్స్ సరఫరా టెండర్లో పాల్గొనాలంటే బ్యాంకు నుంచి 10 కోట్ల రూపాయలకు సాల్వెన్సీ చూపించాలి. 10 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉండాలి. టై, బెల్ట్, స్కూల్ బ్యాగ్ సరఫరా టెండర్ దక్కాలంటే బ్యాంకు నుంచి 50 కోట్ల రూపాయల సాల్వెన్సీ కలిగి ఉండడంతో పాటు 20 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి. నోట్బుక్ పేపర్లో కూడా వాటర్ మార్క్ ఉండాలంటూ నిబంధనలు విధించింది. దానికి బ్యాంకు నుంచి 40 కోట్ల రూపాయల సాల్వెన్సీతో పాటు టర్నోవర్ 150 కోట్ల రూపాయలు ఉండాలి. షూస్ కాంట్రాక్ట్ కోసం 20 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. టెండర్ దక్కిన 45 రోజుల్లోనే వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోట్లాది రూపాయలు ఈఎండీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ బడా కంపెనీలు, ఏజెన్సీలకే అనుకూలం. జిల్లా స్థాయిలో ఉన్న గుత్తేదారులు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఆ నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండబోదు. మొత్తంగా కొంతమంది బడా కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా నిబంధనలు రూపొందించారనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది చిన్న కాంట్రాక్టర్లతో పాటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. బడా ఏజెన్సీలకు ఏకమొత్తంగా కట్టబెట్టడం, నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడమేనని గురుకుల అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. జిల్లా స్థాయిలోనే ఎంపిక చేసి స్థానిక కంపెనీలకి అవకాశం ఇవ్వడం వల్ల నాణ్యతతో పాటు జవాబుదారీతనం కూడా ఉండేదని చెప్తున్నారు. ముందుగానే ఎక్కడికక్కడ శాంపిల్స్ ను తనిఖీ చేసే అవకాశం ఉండేదని గురుకుల అసోసియేషన్లు వివరిస్తున్నాయి. కానీ ప్రస్తుత కేంద్రీకృత వ్యవస్థలో నాణ్యత తనిఖీకి ఎక్కడా ఆస్కారమే ఉండబోదని, బడా ఏజెన్సీలకు జవాబుదారీతనం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.